నిఘా తెలుగు టీవీకి స్వాగతం. గోరంట్లలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక సారే సమర్పణ కార్యక్రమం నిర్వహించారు. స్వామివారితో పాటు శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అలంకరణలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా గర్రె నాగరాజకుమారి, ఓలేటి షర్మిల మరియు మిత్రబృందం కలిసి ఘనంగా పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గర్రె నాగరాజకుమారి, ఓలేటి షర్మిల మాట్లాడుతూ శ్రావణ మాసం అంటేనే మహిళలకు, భక్తులకు ఎంతో విశిష్టమైన మాసంగా భావిస్తారని, ఈ పవిత్ర మాసంలో స్వామివారిని దర్శించుకోవడం, అమ్మవార్లకు పూజలు నిర్వహించడం, సారే సమర్పించడం వల్ల కుటుంబంలో సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆరోగ్యం కలుగుతాయని, అలాగే 21 ప్రదర్శనలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వాసం అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి, అమ్మవారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరుతున్నారు. కార్యక్రమంలో భాగంగా స్వామివారికి, అమ్మవార్లకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పుష్పాలంకరణ, మంగళహారతి, కోలాటాలు, తీర్థ ప్రసాదాల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం భక్తులకు సారే సమర్పణ కార్యక్రమం నిర్వహించారు. అలాగే భక్తుల కోసం ప్రత్యేకంగా అన్న సమారాధన, ప్రసాద వితరణ ఏర్పాట్లు కూడా చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేసుకునేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. శ్రావణ మాస పవిత్రతను చాటి చెప్పేలా ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు, భక్తులు కలిసి ఏర్పాటు చేస్తున్నారు. మహిళలు, యువత, వృద్ధులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిర్వహిస్తున్న ఈ సారే సమర్పణ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. Baik, ini kira
ఈరోజు శ్రావణ మాసం సందర్భంగా ఫస్ట్ డే శ్రీ గోరంట్ల వెంకటేశ్వర స్వామి దేవాలయము పెద్దగుడి. ఈ దేవాలయంలో మనము 8వ సంవత్సరం సారె సమర్పిస్తున్నాము. మేమందరం మా ఫ్రెండ్స్ షర్మిల గారు మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. ఫస్ట్ సంవత్సరం ఆషాఢ మాసంలో పెట్టాము. నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ కార్యక్రమానికి చాలామంది మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దగ్గర 500 మెంబర్స్ ఇప్పటి వరకు వచ్చారు. 700 మెంబర్స్ భోజనాలు కూడా ఏర్పాటు చేశాము. ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని చేయడానికి ముందుకు వచ్చిన మహిళలందరికీ ధన్యవాదములు. అలాగే శ్రావణ మాసం అంటేనే మంగళకరమైన మాసం. అన్ని మాసాల కంటే మంగళకరమైన మాసం శ్రావణ మాసం. ఈ మాసంలో అమ్మవార్లకు సారె సమర్పించడం, పసుపు కుంకాలు సమర్పించుకోవడం చాలా అదృష్టం అని భావిస్తున్నాము. మనం ఎక్కడెక్కడికో దూరంగా వెళ్ళి విజయవాడ, తిరుపతి అట్లాంటి చోట్లకి వెళ్ళి మనం సారె సమర్పిస్తాము. అలాంటిది మన దగ్గరలో ఉన్న దేవాలయాల్లో సారె సమర్పిస్తే చాలా మంచి విశేషమైన లాభాలు వస్తాయని చెప్పి మేము ఈ కార్యక్రమం ఇట్లాగా 8 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. అంతా శ్రీ వెంకటేశ్వర స్వామి దయ వల్ల మేము ఇలా చేయగలుగుతున్నాము. ఆ స్వామికి శతకోటి ధన్యవాదములు. అందరికీ మొదట శ్రావణ మాసం శుభాకాంక్షలు. అలానే రేపు శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. ఈ గుడికి స్వామిని ఏదనుకుంటే అది బాగా జరుగుద్ది. 21 ప్రదక్షిణాలు చేస్తే బాగా జరుగుద్ది. శ్రావణ మాసం అంటేనే శ్రావణ నక్షత్రం వస్తుంది కాబట్టి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. ఈ శ్రావణ మాసంలో పండుగలు రాఖీ పౌర్ణమి అంటేనే అన్నాచెల్లెల పండుగ. ఆ పౌర్ణమి రోజు అన్నాచెల్లెల పండుగ రోజు అందరూ రాఖీలు కడతారు. అట్లానే కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు ఇదేంటి మంగళగౌరి నోములు, వరలక్ష్మి వ్రతాలు బాగా చేసుకుంటారు. అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. అందరికీ మొదట ఇప్పుడు ఈరోజు 700 మందికి మా ఏంజల్ కిట్టి తరఫున అందరూ నేను అడగంగానే అందరూ డన్సిమ్మర్ పెట్టారు. మా ఏంజల్ కిట్టి తరఫున అందరికీ థ్యాంక్ యూ. అట్లనే మిగతా వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది రాజ్కుమారికి కూడా ధన్యవాదాలు. తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ గోరంట్ల వెంకటేశ్వర స్వామి వారు మహిమాన్వితమైన స్వామివారు. ఇక్కడికి వచ్చి మనము ఏ కోరిక కోరుకున్నా వెంటనే తీరిపోతుంది. 21 ప్రదక్షిణాలు 21 రోజులు చేస్తే మనం అనుకున్న కోరిక వెంటనే తీరిపోతుంది. సో అందరూ వచ్చి ఈ స్వామివారిని దర్శనం చేసుకొని అందరూ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాను.